ఆ రోజు రామారావు గారు మాట వినింటే కృష్ణ గారు ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ అంటే కుటుంబ పార్టీనే. రామారావు గారు ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడే కదా అయింది. ఆయన అల్లుడు అయ్యాడు కాబట్టి ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప వెనక ఎవరున్నా కానీ వాళ్ళు వెనక ఉండటమే. అలా కృష్ణ గారు కూడా అందులో నెంబర్ 2గా ఉండేవాడు కొంతకాలం. అంతకు మించి ఆయన ఏదో సాధించి ఉండేవాడు అనేది భ్రమే. అయితే ఎప్పుడైతే చిరంజీవి పోటీ మొదలైందో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది ఆయనకంటే. రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ రేంజ్ చరిష్మా ఉన్నటువంటి ఒక ఆర్టిస్టుని కాంగ్రెస్ పార్టీకి అండగా నుంచోబెట్టి ఎన్నికల్లో పోటీకి దిగాలి అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు కృష్ణ గారితో మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ లింకులు ఉన్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఆయన్ని కృష్ణరాజుని కూడా కాంగ్రెస్లోకి తీసుకున్నారు ఎన్టీఆర్కి పోటీగా. 85 ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి గొడవ ఇది. విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీలో విలన్లందరూ తెలుగుదేశంతో ఉన్నారు, హీరోలందరూ కాంగ్రెస్తో ఉన్నారు. కృష్ణ గారు అలాగే తెర వెనక నాగేశ్వరరావు గారు, ఆయన తెర ముందుకు రాలేదు కానీ తెర వెనక కాంగ్రెస్ మనిషి. ఆయన ఎవరు? నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ మనిషి ఫ్రమ్ ది బిగినింగ్. ఆయనకి చెన్నారెడ్డితోనూ వెంగళరావుతోనూ వీళ్ళందరితోనూ మంచి బ్రహ్మానంద రెడ్డి గారితోనూ అదే రిలేషనే నాగార్జున వైఎస్ రాజశేఖర రెడ్డితో కంటిన్యూ చేశారంటారు. అంతే, రాజశేఖర రెడ్డి గారితో కంటిన్యూ చేశారు. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారితో. ఆయన మీద కాంగ్రెస్ అభిమానం అంటారు వాళ్ళది. కాంగ్రెస్ ఫ్యామిలీ అది, కాంగ్రెస్తో ట్రావెల్ అయిన కుటుంబం అది. ఆయన ఎప్పుడు వేదిక మీద లేడు కానీ ఓపెన్ ఏరియాలో ఎప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడేవాడు కాదు. కానీ తెర వెనక ఆయనకి ఆ సంబంధాలు ఉండేవి వాళ్ళతో. అందుకని ఆయన స్టూడియో కట్టాలి అనుకోగానే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఆయనకి స్థలాన్ని కేటాయించింది అన్నపూర్ణ స్టూడియోస్కి. వెంగళరావు గారి చేతుల మీదుగా జరిగింది అది. అలాగే నాగేశ్వరరావుకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే వెంగళరావు లాంటి వాళ్ళతో చెప్పించేవాళ్ళు. ఇలా నడిచేది ఆయన రిలేషన్. అలా ఆయనది ఒక గొడవ. ఆయన కాంగ్రెస్ మనిషి అని అందరికీ తెలుసు, కాంగ్రెస్తో ఉండేవాడు. కృష్ణ ప్రత్యక్షంగా కాంగ్రెస్తో చేరాడు, కృష్ణరాజు అక్కడే ఉన్నాడు. ఇలా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు అక్కడ ఉంటే ఇక్కడేమో గిరిబాబు, సత్యనారాయణ, మోహన్ బాబు, ఈ బ్యాచ్ అంత జగ్గారావు, హీరోలంతా కాంగ్రెస్, విలన్లందరూ తెలుగుదేశంలోనూ ఉండేవాళ్ళు. ఫైనల్గా 85 ఎన్నికల్లో రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ టీడీపీయే గెలిచింది. టీడీపీ గెలిచి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి 85లో. అంటే ఆ రేంజ్ పోటీని ఇచ్చినటువంటి, జాతీయ స్థాయిలో ఆ రేంజ్ పోటీ ఇచ్చినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. అక్కడ కృష్ణ గారి చరిష్మా కూడా పనిచేయలేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాంగ్రెస్కి. కృష్ణ గారు విపరీతంగా తిరగటం మాత్రమే కాదు, రామారావు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీశాడు. మండలాధీశుడు, విశ్వామిత్ర, ఇలా రకరకాల పేర్లతో అనేక సినిమాలు తీశాడు ఆయన. నేనే అంటే నా పిలిపే ప్రభంజనం సినిమా ఆ అకౌంట్లోనే వచ్చింది, ముఖ్యమంత్రి అనే సినిమా ఆ అకౌంట్లోనే వచ్చింది. ఇలా ఆయన ఆ తర్వాత కూడా కొనసాగించాడు. ఆ ఎన్నికల గొడవ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఈ సినిమాల ద్వారా రామారావు గారిని టార్గెట్ చేయటం అనే కార్యక్రమం నడుస్తూనే వచ్చింది. ఇంత నడుస్తున్నా తనకు వ్యతిరేకంగా కృష్ణ ఇన్ని సినిమాలు తీస్తున్నప్పటికీ రామారావు గారు ఏ రోజున కృష్ణ గురించి చెడుగా అనుకోలేదు. ఆయన ఒక మెడ్రాస్లో జరిగినటువంటి ఒక సినీ ప్రముఖుడి ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యాడు ఆయన ఎన్టీఆర్. హాజరైనప్పుడు ఆ పెళ్లికి కృష్ణ, విజయ నిర్మల కూడా వెళ్ళారు. ఆ పెళ్లిలో రామారావు గారి కంట పడకుండా బయటకు వచ్చేయాలని వీళ్ళు అనుకుంటుండగా ఆయన చూసి పిలిచి, నాకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయా, నష్టపోతున్నారా? ఒకవేళ నష్టపోతే అనవసరంగా ఎవరి మాట విని కాల్చుకోకండి, డబ్బులు వస్తేనే సినిమాలు తీయండి అని చెప్పాడు. చెప్పి విజయ నిర్మల్ని పిలిచి, అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడట.
నెక్స్ట్ ఇంకా తీయబోయే సినిమాలు ఇంకా ఏమన్నా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు? ఎంత ఆలోచన శక్తి ఎంత ఇదన్నది. అంటే ఆయన పెద్ద వీళ్ళని శత్రువులుగానో లేకపోతే ఈ రోజు భావించలేదు. వీళ్ళేదారులను అవును. వీళ్ళేదో తనని ఇబ్బంది పెడతారనో అనుకోలేదు. అనుకోలేదు. అలాగే ఉండేవాడు. ఆయన ఎవరితోనూ కూడా వీళ్ళేదో శత్రువులు, వీళ్ళ మీద ఇమ్మీడియట్గా దాడి చేయాలి అన్న ధోరణిలో ఉండేవాడు కాదు. అంటే తనకి పోటీదారుడు ఎవరు అనే దానిలో ఆయనకు ఒక స్పష్టత ఉండేది. కృష్ణని ఎవరో గైడ్ చేసి అటువైపు నడిపిస్తున్నారు అని మాత్రమే అభిప్రాయం ఉండేది ఆయనకి. అంతే తప్ప ఏ రోజున ఆయన మళ్ళీ 300వ సినిమా, కృష్ణ 300వ సినిమా ఆయన ఎన్టీ రామారావు గారితోనే క్లాప్ కొట్టించాడు. తెలుగు వీరులు ఎవరా సినిమాకి వెళ్ళి అడిగాడు ఆయన, ఏమండి నా 300వ సినిమా ప్రత్యేకం, అది మీరే వచ్చి క్లాప్ కొట్టాలంటే వస్తానన్నాడు. నువ్వు ఇన్ని సినిమాలు నాకు వ్యతిరేకంగా తీసావు, చీచి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టడం ఏంటి అనలేదు ఆయన.